ఈ ప్రపంచమంతా శాపానికి లోనై నిత్యాగ్ని దండనకు వెళ్ళవలసిన పరిస్థితి. అప్పుడు మహనీయుడైన క్రీస్తు ప్రపంచ మనుషులందరి శాపాన్ని ఎవరి మీద వేసుకున్నాడు? ధర్మశాస్త్రం ఒక మాట చెప్పింది, శాపమునకు లోనైన ప్రతి శాపగ్రస్తుడు మాను మీద వేలాడదీయబడవలెను. శాపగ్రస్తుడైన ప్రతివాడు ఎక్కడ వేలాడదీయబడాలి? మాను మీద. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే మొత్తం మనందరిని మాను మీద వేలాడదీయాలి. ధర్మశాస్త్రం చట్టం అయితే ఆ చట్ట ప్రకారం మనందరిని వేలాడదీయాలి, ఆ మత ఛాందసవాదితో సహా. కానీ మనలను కాపాడడానికి మన మీద శాపం ఎవరు వేసుకున్నారు? క్రీస్తు వేసుకొని నీ పక్షంగా నా పక్షంగా ఆయన నీ శాపాన్ని నా శాపాన్ని గ్రహించి ఆయన మాను మీదకు వెళ్ళి వేలాడుతున్నాడు. ఆయన ఏం దేవుడు? 3 మేకులు పీక్కోలేదని నువ్వు ఎగతాళి చేస్తే, నీ మాటకు రోషం వచ్చేసి ఆయన మేకులు పీక్కొని వస్తే నీకు నాకు క్షమాపణ లేదు. నువ్వెంత రెచ్చగొట్టినా, నీ చేత సాతాను ఎంత రెచ్చగొట్టించినా, పరిశీలి రెచ్చగొడుతున్నారు, ప్రక్కన్న దొంగ రెచ్చగొడుతున్నాడు. ఏమని? మేకులు పీక్కేసి వెళ్ళిపో, నువ్వు దేవుడు కదా, నువ్వు క్రీస్తువు కదా, దేవుని కుమారుడు కదా, మేకులు పీక్కొని వెళ్ళిపో. యేసుక్రీస్తు నిజంగా దేవుని కుమారుడే, దేవుడే. ఆయన అనుకుంటే మేకులు సిలువ ముక్కలు చేసి దిగిపోగలడు. అది జరిగిన రోజున ఈ ప్రపంచానికి శాపము పోదు. ప్రపంచం మీద ఉన్న శాపం పోవాలంటే యేసుక్రీస్తు సిలువపై ఏం చేయాలి? చనిపోవాలి. అంటే ఓ మత ఛాందసవాది, నీ పాపాన్ని క్షమించడానికి, నీ శాపాన్ని తీయడానికి ఆయన సిలువ మీద వేలాడాడు. సిలువ మేకులతో తనను తాను ప్రాణం